అండి అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుషి యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ రసం ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. రసం డైలీ తిన్నా మనకి బోర్ కొట్టదు. ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా 2-3 టైమ్స్ కడగాలి. తర్వాత అందులోకి వాటర్ పోసి అందులో ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. నెక్స్ట్ రసం ప్రిపరేషన్ కోసం 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు, టమాటో తీసేసి చింతపండుని మంచిగా గుజ్జు తీసుకోవాలి రసం. నెక్స్ట్ అందులోకి మనం పక్కన పెట్టిన టమాటా కూడా వేసుకొని టమాటా మొత్తం స్మాష్ అయ్యే వరకు ఇలా ప్రెస్ చేస్తూ రసం మొత్తం పిండుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ. చింతపండు టమాటా అయితే పిసికి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని బౌల్లో 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మిర్చి, కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని వేంపుకోవాలి. కరివేపాకు ఎండుమిర్చి వేగే వరకు. నెక్స్ట్ మనం మిక్సీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని వేసుకోవాలి. రసం పౌడర్ని వేసుకొని ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటూ చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా పర్ఫెక్ట్గా వేయించుకోవాలి. రసం పౌడర్ వేయాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు, టమాటో రసం ఇందులో వేసుకోవాలి. రసానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక రసంలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని రసాన్ని 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. రసం పైన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మా వంటలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూడండి రసం అయితే మరగడం స్టార్ట్ అయింది. ఇలా 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటే మనకి ఎమ్మీ అండ్ టేస్టీ అయితే రసం రెడీ అవుతుంది. రసాన్ని వట్టిగా కూడా బౌల్లో కూడా తాగొచ్చు. మనకి జలుబు చేసినప్పుడు కూడా రసంతో తింటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. చూడండి ఎమ్మీ అండ్ టేస్టీ రసం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. బాయ్ ఫ్రెండ్స్.